ఓరియంటేషన్ ప్రోగ్రాం తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. దారంతా తన గురించే. అసలేంటిది, ఎంత ఫోకస్ చేయాలనుకుంటున్నా అది అవ్వటం లేదు. ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్. కాలేజ్ ఫస్ట్ డే ఈరోజు. జూనియర్ మీ ఇన్ CB80. నేను యాజ్ యూజువల్గా కార్ తీసుకొని వెళ్ళాను. కాలేజ్ టైం కన్నా త్వరగా చేరుకున్నా. పార్కింగ్ లాట్ దగ్గర నాకు ఎందుకో తనని చూడాలనిపించింది. వాట్ ఐ డూయింగ్? ఇప్పటి నుంచి షీ ఈస్ ద లీస్ట్ థింగ్ ఐ కేర్ ఆఫ్. నేను వెయిట్ చేయకుండా క్లాస్కి వెళ్ళిపోయాను. ఎందుకో నా కళ్ళు అటు ఇటు ఏదో వెతుకుతున్నట్టు చూశాయి. కంట్రోల్ విక్రాంత్. నేను ఫ్రెండ్స్ చేసుకుందాం అనుకున్న ఐ డిస్ట్రాక్టెడ్ మై సెల్ఫ్. ఐ మేడ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్, ఆఫ్ కోర్స్ అమ్మాయిలతో కూడా. నేనేం చేయను, వాళ్ళే వచ్చి మాట్లాడారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ మేడ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్. పెద్దగా క్లాసులు ఏం జరగలేదు, ఇంట్రడక్షనే అయ్యాయి. లంచ్ టైంలో కూడా క్లాసులు ఏముంటాంలే అనుకొని మై ఫ్రెండ్స్ అండ్ ఐ జస్ట్ వాండర్డ్ అరౌండ్. సడన్గా నాకు గజ్జల సౌండ్ వినిపించింది. గుండె ఒక్క సెకండ్ ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూశాను. అది ఆయమ్మ. ఓరి నాయను, ఊడ్చుకోనాటి మీరు. సారీ. ఆఫ్టర్ కాలేజ్ నేను మా ఫ్రెండ్స్ని బస్ బైలో వదిలేసి ఐ హెడెడ్ టు మై కార్. తను కనిపించలేదు. మేబీ రాలేదేమో. ఈరోజు నా కాలేజ్ ఫస్ట్ డే చాలా బాగా వెళ్ళింది. నేను చాలామందిని ఫ్రెండ్స్ చేసుకున్నాను, కానీ ఐ స్టిల్ మిస్ మై స్కూల్ ఫ్రెండ్స్. ఇంటర్ కూడా అయిపోయింది, అయినా కూడా వాళ్ళని బాగా మిస్ అవుతున్నా. ఈరోజు చుట్టూ చూశాను, ఆ హెడ్ఏక్ రాలేదేమో కాలేజ్కి. సర్లే అని బస్సు ఎక్కి విండో సీటుగా కూర్చున్నా. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇంటికి చేరుకున్నాను. నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ 1 hour ఇంటెన్స్ ఆఫ్ కోచింగ్ నాకు ఇప్పుడు ప్రొడక్టివ్గా అనిపిస్తుంది. అండ్ ఐ హ్యావ్ సెవరల్ థింగ్స్ టు డూ. ఎందుకో ఆ హెడ్ఏక్ ఒక్కసారిగా గుర్తుకొచ్చాడు. అయినా నాకు వారి మీద ఇన్వెస్ట్ చేసే టైము లేదు. ఇంటికి వెళ్ళి పనులు చూసుకోవాలి.